లక్ష్యం నెరవేరినట్టా కాదా? కూటమి లక్ష్యం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓటు బ్యాంక్ ఎట్టి పరిస్థితుల్లో చీలకూడదు. అంటే ఓటు ట్రాన్స్ఫర్ జరగాలి. 21 స్థానాల్లో జనసేన బరిలోకి దిగితే 10 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థులు నిలబెట్టింది. అంటే 31 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు బీజేపీ జనసేనలకు వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళిందా లేదా అనేది కీలకం. అలాగే 144 స్థానాల్లో జనసేన భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్ళాలి. వెళ్ళిందా లేదా అనేది కూడా ఇక్కడ చాలా కీలకం. అలా ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరిగితే కూటమి లక్ష్యం నెరవేరినట్టు, కూటమి కోరుకున్న ప్రయోజనం వాళ్ళకు దక్కినట్టు. అది జరిగిందా లేదా అనేది ఇక్కడ చాలా కీలకం. పెరిగిన ఓటు పర్సంటేజ్ చూస్తే అది జరిగిందని బలంగా నమ్ముతుంది కూటమి. అది వాస్తవమా కాదా అనేది ప్రజలిచ్చే తీర్పు, రేపు ఇచ్చే జడ్జిమెంట్ ఆధారంగా 4వ తేదీన తేలుతుంది. కాకపోతే లక్ష్యం దాదాపుగా నెరవేరింది అని